నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం చక్కని కొంచెం చిక్కని ఎంత తాగినా తాగాలనిపించేటువంటి రవ్వ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా కొంచెం సగ్గుబియ్యం, పాలు, కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకుని కాచుకోవాలి. తర్వాత వేరే గిన్నెలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని అందులో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం రవ్వ వేసుకుని వేయించుకోవాలి. వేగిన తర్వాత కొంచెం అంటే నీళ్లు పోసుకుని దాన్ని ఉడికించుకోవాలి. అది బాగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా కాచుకున్న పాలను తీసుకొచ్చి ఇందులో వేసేసి అస్సలు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. గుంటగడ్డతో అయితే బాగా వస్తుంది. తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్, మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు కప్పు పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం దించేసుకునే ముందు పావు కప్పు బెల్లం వేసుకుని దించేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యన బెల్లం కొంచెం పాలు విరిగిపోతున్నాయండి, అందుకోసం. అంతేనండి, మన వేడి వేడి రవ్వ పాయసం రెడీ. చాలా సాఫ్ట్గా స్వీట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.